వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డాట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి మన రెసిపీ ఎంతో ఆరోగ్యకరమైన చిక్కుడుకాయ గింజల ముల్లంగి పులుసు. సింపుల్గా మరియు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మొదటిగా 1 కప్పు నానబెట్టిన చిక్కుడుకాయ గింజలను వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ముల్లంగి పైన తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కుక్కర్లో కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలు వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో మీడియం సైజ్ టమాటా ముక్కలు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు 10, అల్లం ముక్క 1/2 ఇంచ్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొత్తిమీర వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని నూనె వేడైన తర్వాత 2 ఎండుమిర్చీలు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్ వేసుకుని వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. టమాటా ముక్కలు వేసుకుని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ వేసుకుని వేగనివ్వాలి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని దాని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా నూనె సెపరేట్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరోసారి బాగా కలుపుకొని వేగనివ్వాలి. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ గింజల్ని వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు కూడా వేసుకుని మొత్తం మిశ్రమం కలిసేలాగా కలుపుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని వేసుకుని మరోసారి మొత్తం కలుపుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మరోసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇవాల్టి మన రెసిపీ చిక్కుడుకాయ గింజల ముల్లంగి పులుసు రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.